తెలంగాణ గురుకుల 2026 సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. ఒకవేళ మీరు ఇంకా టీజీ సెట్ 2026, 27 అకాడమిక్ ఇయర్ సంబంధించి రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే మాత్రం ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ మనకి ఎవరైతే 5th క్లాస్ కంప్లీట్ అయిపోయారో ఓకేనా. సో ఎవరైతే 5th క్లాస్‌కి ఎగ్జామ్ రాసిర్రో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ అయిపోయినాయి. 6th క్లాస్ గానీ, 7th క్లాస్ గానీ, 8th క్లాస్ గానీ, 9th క్లాస్ గానీ వీళ్ళ రిజల్ట్స్ అనేది ఇంకా మనకి రిలీజ్ అవ్వలేదు. ఓకేనా. సో ఎవరైతే టీజీ సెట్ 2026, 27 అనేది 22nd ఫిబ్రవరి 2026 రోజు రాసిర్రో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ ఓన్లీ 5th క్లాస్ వాళ్ళవి మాత్రమే మనకి 24th మార్చ్ 2026 రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ రిజల్ట్స్ అనేది ఎట్లా చెక్ చేసుకోవాలి? అండ్ దాంతో పాటుగా మనకు రిజల్ట్స్ లోపల సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాల్సుంటది? అండ్ దాంతో పాటుగా మనం రిపోర్టింగ్‌కి పోయేటప్పుడు అంటే స్కూలుకి పోయి ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సుంటది అని చెప్పి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తది. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఓకేనా. సో మీ సబ్స్క్రైబ్ వల్ల ఏందంటే కొంచెం సపోర్ట్ అనేది వస్తది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మంచి కంటెంట్ ఫర్దర్‌గా చేయాలని చెప్పి అనిపిస్తా ఉంటదన్నట్టు. కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయరి. అండ్ అఫీషియల్ పోర్టల్ ఇది. అఫీషియల్ పోర్టల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఈ అఫీషియల్ పోర్టల్‌కి ఫస్ట్ మీరు రావాల్సి ఉంటది. రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవడానికి. సీట్ వచ్చిందా అని చెప్పి తెలవాలంటే రిజల్ట్స్‌ని చూసుకోవాలి. ఈ రిజల్ట్స్‌ని ఎట్లా చూసుకోవాలంటే ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చి మనకిక్కడ ఆన్‌లైన్ రిజల్ట్స్ లింక్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఈ ఆన్‌లైన్ రిజల్ట్ లింక్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా. అఫీషియల్ పోర్టల్‌కొచ్చి ఆన్‌లైన్ రిజల్ట్ లింక్ మీద మనం ప్రెస్ చేయాలి. మనకొక కొత్త పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు ఆన్‌లైన్ రిజల్ట్ లింక్ మీద మీరు ప్రెస్ చేసినప్పుడు. సో ఇట్లా మనకు ఓపెన్ అయితది. ఇట్లా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మనకి ఇక్కడ క్లియర్‌గా చూపడుతుంది. ఫేజ్ 1కి సంబంధించిన 5th క్లాస్ రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ అయినాయి అని చెప్పి. ఓకేనా. 5th క్లాస్‌కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్ మాత్రమే రిలీజ్ అయినాయి అని చెప్పి మనకిక్కడ డీటెయిల్‌గా చూపెడుతుంది. అండ్ మీ ఏదైతే 5th క్లాస్‌కి సంబంధించిన హాల్ టికెట్ ఉంటది కదా! సో ఎగ్జామ్‌కెళ్ళినప్పుడు రాస్తారు కదా! ఆ హాల్ టికెట్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇయ్యాల్సి ఉంటది. హాల్ టికెట్ నంబర్ లేదనుకో మొబైల్ నంబర్ అనేది ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చి మీరు మీ రిజల్ట్‌ని చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. కింద క్యాప్చా కోడ్ ఉంటది. ఐదర్ హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి గెట్ రిజల్ట్స్ అంటే రిజల్ట్ వస్తది. ఓకేనా. మొబైల్ నంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అండ్ దాని తర్వాత క్యాప్చా ఇచ్చి గెట్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో ఇట్లా మీరు మీ రిజల్ట్‌ని చెక్ చేసుకోవాలి. సో గెట్ రిజల్ట్స్ అని కొడితే మనకు రిజల్ట్స్ అనేది చూపెడతదన్నట్టు. సో ఈ రిజల్ట్స్ లోపల మనం చూసుకుంటే మనకి ఇట్లా చూపెడతది. ఓకేనా. సో రిజల్ట్స్ ఆఫ్ ఫేజ్ 1 అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేస్తారన్నట్టు. తెలంగాణ గురుకుల సెట్ 2026 రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026, 27 అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా. సో 4 సొసైటీలకు సంబంధించి ఇది ఒకటే ఎంట్రన్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్‌గా. తెలంగాణ సోషల్ వెల్ఫేర్‌కి సంబంధించి అండ్ ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించి, మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్‌కి సంబంధించి అండ్ దాని తర్వాత రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి ప్రతి సొసైటీకి సంబంధించి అంటే 4 సొసైటీలకు సంబంధించి ఇది ఒకటే ఎంట్రన్స్. ఓకేనా. సో ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇందులోపల ఏం చేస్తారు కదా అంటే మన హాల్ టికెట్ నంబర్ అనేది చూపెడతది. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు అనేది చూపెడతది. మీ ఫాదర్ నేమ్ అనేది చూపెడతది. మీరు ఏ క్లాస్‌కి అప్లై చేసుకున్నారని చెప్పి చూపెడతదన్నట్టు. అండ్ మదర్ నేమ్ అనేది చూపెడతది. మీ కేటగిరీ ఏంటిది అని చెప్పి కేటగిరీ క్యాస్ట్ అనేది చూపెడతదన్నట్టు. అండ్ మీ జెండర్ అనేది చూపెడతది. అండ్ దాని తర్వాత మీ మొబైల్ నంబర్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. దాని తర్వాత రిజల్ట్. ఈ రిజల్ట్ లోపల ఏందంటే మనకిక్కడ చూపెడతది సెలెక్టెడ్ అని చెప్పి. ఓకేనా. సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. మనకు ఎక్కడ సీట్ వచ్చిందనేది కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా. దోమకొండ గర్ల్స్ అని చెప్పి చూపెడుతుంది. సెలెక్ట్ అయినోళ్ళకి మాత్రమే ఎక్కడొచ్చింది అని చెప్పి చూపెడతదన్నట్టు. సెలెక్ట్ కానోళ్ళకి మాత్రం సో నాట్ సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. నాట్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఇక్కడ మీరు రిజల్ట్ అనేది చూసుకున్న తర్వాత మెయిన్‌గా చూడాల్సింది ఏంది కదా అంటే ఇక్కడ రిజల్ట్ లోపల సెలెక్టెడా కాదా అని చెప్పి. ఒకవేళ మీరు సెలెక్టెడ్ అయితే మాత్రం మనకి స్కూల్ అడ్రెస్ వస్తది. ఓకేనా. స్కూల్ అడ్రెస్ అనేది చూపెడతది. ఇక్కడ ప్రిన్సిపల్ నేమ్ అనేది మెన్షన్ చేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత మనకు కాలేజ్ అడ్రెస్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. దోమకొండ నియర్ గుండాల చెరువు
దోమకొండ, కామారెడ్డి డిస్ట్రిక్ట్ అని చెప్పి. ఓకేనా? సో, ఇక్కడ ఏంది కదా అంటే మనకు స్కూల్ అడ్రెస్ కూడా మనకు డీటెయిల్‌గా మెన్షన్ చేయడం అయితే జరుగుతదన్నట్టు ఈ రిజల్ట్స్ లోపల. ఓకేనా? అండ్ దాంతో పాటుగా సొసైటీ, ఏ సొసైటీలో వచ్చింది మరి అనేది కూడా చూపెడతది. ఓకేనా? సోషల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అని చెప్పి ఏ సొసైటీ అనేది కూడా మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఈ సొసైటీ అనేది మనం ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడే పెట్టుకున్నాం. ఓకేనా? సో, అదే సొసైటీ అంటే మనకు మెరిట్ బేస్డ్ ఏ సొసైటీలో వస్తదని చెప్పి ఆ సొసైటీ లోపల సీట్ అయితే ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు జాయినింగ్ పీరియడ్ అని చెప్పి మనకొక డేట్ అయితే మెన్షన్ చేసిర్రు. ఒక టైమ్ కూడా మెన్షన్ చేసిర్రన్నట్టు. ఓకేనా? సో, ద క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ద అలాటెడ్ ఇన్‌స్టిట్యూషన్. ఓకేనా? సో, మీకు సీట్ వచ్చిన దగ్గర మనం రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఎప్పటి వరకి మరి అనంటే 15థ్ ఏప్రిల్. ఓకేనా? 15థ్ ఏప్రిల్ 2026. ఓకేనా? ఆర్ అంతకంటే ముందు మీరు స్కూల్‌కెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, వర్కింగ్ డేస్‌లల్ల మనం స్కూల్‌కెళ్ళడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటది. 15థ్ ఏప్రిల్ 2026 ఆర్ అంతకంటే ముందు మనం స్కూళ్ళలోకి పోయి రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? 15థ్ ఏప్రిల్ 2026 ఆర్ అంతకంటే ముందు స్కూళ్ళలోకి పోయి మనం రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటది. ప్రతి వర్కింగ్ డే అంటే సండేలు, సెకండ్ సాటర్‌డేలు, హాలిడేస్ కాకుండా వర్కింగ్ డే మనం స్కూల్‌కెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయొచ్చన్నట్టు. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి రిపోర్టింగ్ అని చెప్పి నేను ఫర్దర్‌గా చెప్తా. అండ్ మనకి 10 ఏఎం నుండి 4 పీఎం ఆర్ 5 పీఎం దాకా మనకు టైం అయితే ఉంటదన్నట్టు. 4 పీఎం. ఓకేనా? పొద్దున 10 గంటలకెళ్ళి సాయంత్రం 4 గంటల దాకా మనం స్కూల్‌కి పోయి మన జాయినింగ్ అయితే కావచ్చన్నట్టు. ఓకేనా? సో, మాకు సీట్ వచ్చింది సార్ మేము జాయిన్ అయితున్నాం అని చెప్పి మన సర్టిఫికేట్‌లన్నీ ఇచ్చి జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. 15థ్ ఏప్రిల్ 2026 దాకా మనకు టైం అయితే ఉంది జాయిన్ కావడానికి. ఓకేనా? సో, సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ లోపల సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. అండ్ స్కూల్ అడ్రెస్ చూపెడతది. అండ్ దాని తర్వాత సొసైటీ ఏదైతే సీట్ వచ్చిందో సొసైటీ, ఆ సొసైటీ పేరు చూపెడతది. జాయినింగ్ పీరియడ్ ఎప్పటిదాకా టైం ఉంది జాయిన్ కావడానికి అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకిక్కడ ఏందంటే ఇంకొక పేజ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇదేంటిది అంటే తాత్కాలిక ఎంపిక పత్రము. అంటే ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్ అని చెప్పి మన ఇంగ్లీష్‌లో అంటా ఉంటాం అన్నట్టు. సో, దీని మీద ఏందంటే మనకు డీటెయిల్‌గా మెన్షన్ చేషిర్రు. ఓకేనా? సో, తెలంగాణ సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సంబంధించి సో, 5థ్ క్లాస్ ఎంట్రన్స్ కోసం తాత్కాలికంగా సో, మీరు సెలెక్ట్ అయ్యిర్రు అని చెప్పి మనకిక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ అయినాయో ఈ రిజల్ట్స్ లోపల మీరు చూపెట్టిన ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేసినామని చెప్పి మనకు విషయం లోపల చెప్పిర్రు. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఇక్కడ క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారన్నట్టు. మీరు 22nd ఫిబ్రవరి లోపల ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ చేసిర్రో, ఆ ఎగ్జామ్ లోపల మంచి ప్రతిభను చూపెట్టిర్రు. అండ్ అందులోపల మీకు మంచి ర్యాంక్ వచ్చింది. కాబట్టి మీకు సీట్ అయితే వచ్చిందని చెప్పి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఇక్కడ మనకేందంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ చూపెట్టిర్రు. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఓకేనా? సో, ఏదైతే ఈ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీరు జాయిన్ అయినట్టుగా కన్సిడరేషన్‌కి తీసుకుంటున్నట్టు. ఓకేనా? సో, ఏందంటే సింపుల్‌గా వీళ్ళు ఏం చెప్పిర్రంటే మీరు ఏవైతే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే మాత్రం సో, నెక్స్ట్ మెరిట్ లిస్ట్ లోపల, నెక్స్ట్ వెయిటింగ్ లిస్ట్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీట్ ఇచ్చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ మాత్రమే బ్రో. ఓకేనా? సో, ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫేజ్ 1వి మాత్రమే. ఇంకా ఫేజ్ 2 అనేది ఉంటది. ఇంకా మిగిలుంటే ఫేజ్ 3 గూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఫేజ్ 1 మాత్రమే. ఇప్పుడు మనోళ్ళు ఏం చెప్పిర్రు గదా! అంటే నీకు సీట్ వచ్చింది అని చెప్పి మనకిక్కడ సో, రిజల్ట్స్ లోపల చూపెట్టింది. సో, నీకు సీట్ వచ్చింది కాబట్టి మనకో టైమ్ ఇచ్చిర్రు. ఎప్పటిదాకా టైమ్ ఇచ్చిర్రు? 15 ఏప్రిల్ దాకా టైమ్ ఇచ్చిర్రు. సో, ఈ 15 ఏప్రిల్ వరకు నువ్వు పోలే అనుకో, వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలే అనుకో, ఏమైతదంటే నీ సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. సో, ఈ సీట్ అనేది ఏం చేస్తారు? ఫేజ్ 2 లోపల ఎవరైతే వెయిటింగ్ లిస్ట్ లోపల ఉన్నారో వాళ్ళకు ఇచ్చేయడం అయితే జరుగుతది. మంచి మెరిట్ ఫేజ్ 2 లోపల ఎవరికి ఉంటదో వాళ్ళకు సీట్ వస్తదన్నట్టు. కాబట్టి మీరేం చేయాలి? 15 ఏప్రిల్ 2026 లోపు కాలేజ్‌కి పోయి స్కూల్‌కి పోయి మీరేం చేయాల్సి ఉంటదంటే సర్టిఫికేట్‌లన్నీ ఇయ్యాలి. సో, ఏమేం సర్టిఫికేట్‌లు ఇయ్యాలి బ్రో మరి అనంటే, 4థ్ క్లాస్‌కి సంబంధించిన టీసీ. ఓకేనా? ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన టీసీ అనేది ఇయ్యాల్సుంటది. ఓకేనా? సో, ఇంకొక విషయం ఏందంటే టీసీ అనేది ఇప్పుడే అంత మ్యాండేటరీ ఏం జెయ్యరు. ఒకసారి మీరు కాలేజ్‌కెళ్ళండి. మీ అప్లికేషన్ ఫార్మ్ అవన్నీ గూడా చూపెట్టండి.
ఓకేనా. సో, ఎందుకంటే కొంతమంది రిజర్వేషన్‌లు అటు ఇటు చేస్తారన్నట్టు. ఓకేనా. కొంతమంది ఆర్ఫన్ కాకపోయినా ఆర్ఫన్ అని పెట్టడము. ఓకేనా. పీహెచ్ లేకపోయినా పీహెచ్ పెట్టడము. అవన్నీ చేస్తా ఉంటారన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా ఏమైతది అంటే మిమ్మల్ని అక్కడి దాకా స్కూల్ దాకా పోయిన తర్వాత ఏం చేస్తారు అంటే రిజెక్ట్ చేస్తారన్నట్టు. కాబట్టి ఏందంటే టీసీ అనేది ఇప్పుడు ఏం తీసుకెళ్ళే అవసరం లేదు. మాక్సిమం అవసరం ఏమి ఉండదు. ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే మీ అప్లికేషన్ ఫార్మ్‌ని పట్టుకొని ఓకేనా. సో, మీ అప్లికేషన్ ఫార్మ్‌ని పట్టుకొని, మీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఒకసారి స్కూల్‌కెళ్ళండి. ఓకేనా. సో, మీకెక్కడైతే సీటొచ్చిందో ఆ స్కూల్‌కి ఎళ్ళండి అని చెప్పి నేను ఫస్ట్ జెప్తా. ఓకేనా. సో, నా అడ్వైస్ ఏందంటే మీకు ఆల్రెడీ సీటొచ్చింది గదా! ఈ స్కూల్‌కొకసారి ఎళ్ళండి మీరు. ఎళ్లి ఏం చేస్తారు కదా అంటే, సో, మేము ఇట్లా మాకు సీటొచ్చింది. సార్ ఇట్లా మాకు సీటొచ్చింది అని చెప్పి చెప్పండి. సో, వాళ్ళు జెప్తారు. ఓకేనా. సో, మీ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టండి. సో, మీకు పక్కాగా అడ్మిషన్ కన్ఫర్మ్ చేస్తాము అన్నప్పుడే మీరేం చేస్తారు అంటే టీసీ అనేది తీసుకుపోయి సబ్మిట్ చేయండి. ఓకేనా. సో, ఫోర్త్ క్లాస్‌కి సంబంధించిన టీసీ అనేది మనం సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ ఈ టీసీ అనేది వాళ్ళు మ్యాండేటరీ ఏం చేయరు. నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే టీసీ అనేది అడుగుతారు. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. ప్రిన్సిపల్‌కి సంబంధించిన నంబరు. అండ్ మీరు ఆ ప్రిన్సిపల్‌కి కాల్ చేసి కూడా వర్కింగ్ టైమ్ లోపల కాల్ చేసి కూడా అడగండి. సార్ ఇట్లా అని చెప్పి అడిగితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఫోర్త్ క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్. సో, ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు బ్రో. ఈజీగానే ఇస్తారు. స్టడీ సర్టిఫికేట్ అనేది పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. ఇచ్చేస్తారు మీకు. అండ్ దెన్ దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్‌ఓ ఆఫీస్ నుండి సో, మీ సేవలో అప్లికేషన్ పెట్టుకొని ఎంఆర్‌ఓ ఆఫీస్ నుండి క్యాస్ట్, ఇన్‌కమ్ తీసుకోండి. అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటాం. క్యాస్టు, ఇన్‌కము, రెసిడెన్స్ అనేది 3 మీ సేవ నుండి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఎంఆర్‌ఓ ఆఫీస్ నుండి తీసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ, నివాస ధృవీకరణ, క్యాస్టు, ఇన్‌కము, రెసిడెన్సు ఇవి 3 గూడా ఏందంటే మీ సేవకెళ్ళి అప్లికేషన్ పెట్టుకోరి. సో, ఒక 1 వీక్ ఆఫ్ టైమ్ పట్టే ఛాన్స్ ఉంటది. కాబట్టి తొందరగా అప్లికేషన్ పెట్టుకొని, అవి తీసుకొని స్కూల్‌కెళ్ళినప్పుడు పట్టుకపోయి సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. అండ్ ఆధార్ కార్డ్ ఓకేనా. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఓకేనా. ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సుంటది. అండ్ దాంతో పాటుగా 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఓకేనా. సో, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 4 ఫోటోలు అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీరు ఆర్ఫన్ అయినా, ఓకేనా, అనాథలైనా, మైనారిటీలైనా, వికలాంగులైనా ఓకేనా. సో, పీహెచ్ గాని, మైనారిటీ గాని, ఆర్ఫన్స్ అయితే మాత్రం వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ మనం సబ్మిట్ చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ ఒకవేళ మీరు ఏదన్నా రిజర్వేషన్ ఉంటే మాత్రం ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చెయ్యిరి. అండ్ మీ అప్లికేషన్‌లో ఒకసారి చూసుకోరి పీహెచ్, మైనారిటీ, ఆర్ఫన్ అని పడ్డదా అని చెప్పి చూసుకొని అట్లయితే ఏందంటే మీకు సీట్ ఇయ్యరు. ఓకేనా. సర్టిఫికేట్ ఉన్నప్పుడు మాత్రమే సీట్ ఇస్తారన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఆరోగ్య ధృవీకరణ పత్రం. ఓకేనా. సో, హెల్త్ సర్టిఫికేట్ అనేది అసిస్టెంట్ సివిల్ సర్జన్ నుండి తీసుకోవాలని జెప్పున్నది. సో, దీనికి సంబంధించి గూడా అడగండి. ఓకేనా. సో, ఈ హెల్త్ సర్టిఫికేట్, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాల్సుంటది అని జెప్పి క్లియర్ కట్‌గా అడగండి. ఓకేనా. సో, మీరు కాల్ జేసి అడుగుతారా? లేకపోతే విజిట్ అయినప్పుడు అడుగుతారా? అని జెప్పి అడగండి. సో, నాకు గూడా ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో, దీనికి సంబంధించి ఈ ఆరోగ్య ధృవీకరణ పత్రం అనేది సో, సివిల్ హాస్పిటల్స్ లోపల ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కింద కామెంట్ జేయిరి. అండ్ ఎక్కడ దొరుకుతది అని జెప్పి. సో, దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో, నాకు గూడా తెలుసుకున్నట్టు ఉంటదన్నట్టు. అండ్ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని గూడా జిరాక్స్ తీసుకొని సబ్మిట్ చేయాల్సుంటది బ్రో. ఓకేనా. సో, ప్రతీది గూడా ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా కావాల్సుంటాయి. కాబట్టి నేనేం జెప్తా గదా అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం సబ్మిట్ చేయాల్సుంటది. ఒకవేళ మీరు ఈ డాక్యుమెంట్స్ లోపల ఏది సబ్మిట్ చేయకపోయినా గూడా మీకు సీట్ అయితే ఇయ్యరన్నట్టు. ఓకేనా. సో, ఈ డాక్యుమెంట్స్ అనేది ప్రతీది గూడా మ్యాండేటరీ. ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోరి. టీసీ ఒక్కటి పక్కకు పెట్టుర్రి బ్రో. ఓకేనా. టీసీ ఒకటి పక్కకు పెట్టుర్రి. మీ అడ్మిషన్ పక్కా కన్ఫర్మ్ అయింది అన్నప్పుడు మాత్రం టీసీ సబ్మిట్ చేయొచ్చు. చెప్పండి. సార్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయితదా లేదా? ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ ఏందంటే వాళ్ళకు ప్రతి రైట్ ఉంటదన్నట్టు. ఆ అడ్మిషన్ క్యాన్సల్ చేయడానికి. ఓకేనా. సో, మన క్యాస్ట్ మనం తప్పు పెట్టినా ఓకేనా. సో, మనకు రిజర్వేషన్ ప్రకారం సీట్లిస్తారు. క్యాస్ట్ తప్పు పెట్టినా, లేకపోతే ఈ పీహెచ్, మైనారిటీ, ఆర్ఫన్‌లు అవి లేకపోయినా పెట్టినా గూడా ఏమైతదంటే అప్లికేషన్ రిజెక్ట్ అయితది. కాబట్టి ఏందంటే స్టడీ సర్టిఫికేట్‌లు, క్యాస్టు, ఇన్‌కము, రెసిడెన్సు, ఆధారు, పాస్ ఫోటోస్ గానీ, రిజర్వేషన్‌కి సంబంధించిన పీహెచ్, మైనారిటీ, ఆర్ఫన్‌కి సంబంధించిన సర్టిఫికేటు అండ్ ఆరోగ్య ధృవీకరణ సర్టిఫికేట్ ఇవన్నీ గూడా పట్టుకొని ఎళ్ళండి ఫస్ట్. ఓకేనా. టీసీ గాకుండా. టీసీ అనేది వాళ్ళు మనకు టైమ్ ఇస్తారన్నట్టు. కాబట్టి ఏందంటే 15 వరకు వాళ్ళు మనకు టైమ్ ఇచ్చిర్రు గదా! ఓకేనా. 15 ఏప్రిల్ వరకు టైమ్ ఇచ్చిర్రు. సో, మనం ఏం జేయాలే అంటే ఒక మనకు
ఫస్ట్ ఏప్రిల్‌కో, సెకండ్ ఏప్రిల్‌కో పోవాలి. ఓకేనా. సో, సెకండ్ ఏప్రిల్, థర్డ్ ఏప్రిల్ హాలిడే లేని రోజు పోయి, సార్ ఇట్లా మాకు సీట్ వచ్చిందని చెప్పి, ఈ డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి అన్నీ చూపెట్టండి. సో, దాంతో పాటుగా మీరేందంటే ఈ ఆరోగ్య ధృవీకరణ ఎక్కడ దొరుకుతది అండ్ టీసీ ఎప్పుడు ఇయ్యమంటారు అని చెప్పి అడగండి. సో, దట్ వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్‌గా ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్ ప్రతీదీ కూడా డాక్యుమెంట్లు పట్టుకపోర్రి ఎక్సెప్ట్ టీసీ. టీసీకి మనకు ఎగ్జామ్షన్ ఉంటది. సో, అండ్ దాంతో పాటుగా మీ అడ్మిషన్ మీరు కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో, ఎళ్ళేటప్పుడు ఈ ఏదైతే రిజల్ట్ ఉందో రిజల్ట్‌కి సంబంధించింది ఒక జిరాక్స్ అనేది పట్టుకపోర్రి. అండ్ హాల్ టికెట్‌కి సంబంధించిన జిరాక్స్ కూడా పట్టుకపోర్రి. అండ్ అప్లికేషన్ ఫార్మ్ కూడా పట్టుకపోర్రి. సేఫ్ సైడ్‌లో ఉంటాం మనం. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. ఫర్దర్‌గా ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుందాం. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.